గుడ్ మార్నింగ్. ఇక్కడ బైక్ రెంట్ తీసుకుంటున్నాను. కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మనకు బైక్ రెంటల్స్ దొరుకుతాయి. ఈ గల్లీలో వెళ్ళాలి. మళ్ళీ దీంట్లో వేరియేషన్ లీస్ట్ అంటే యాక్టివా 5G అంట 400 రూపీస్, 6G అయితే 500 రూపీస్ అంట. హాఫ్ లీటర్ పెట్రోల్ ఇస్తున్నారు, పర్లేదు. డిపాజిట్ అయితే ఏం తీసుకుంటలేదు. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ రోడ్డు, మెయిన్ రోడ్ నుంచి మనం ఇక్కడ లెఫ్ట్ కట్ అయితే బృందావన్ గార్డెన్స్. అండ్ ఇక్కడికి వెళ్ళాం మనము. మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రైట్గా గూగుల్ మ్యాప్స్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంది వేణుగోపాల స్వామి టెంపుల్. సో టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ టైమ్స్ వచ్చి 9 to 6:30 PM ఇంకా. ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్. ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి అనేది మీకు చెప్తాను నేను. కేఎస్ఆర్ డ్యామ్ బ్యాక్ వాటర్స్, ఫుట్వేర్ స్టాండ్, వేణుగోపాల స్వామి టెంపుల్. ఫ్రెండ్స్, నాకు ఇనిషియల్గా అయితే ఈరోజు మార్నింగ్ ట్రిప్లో వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే రావాలనుకోలేదు. బట్ ఈ టెంపుల్ గురించి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అయితే నేను ఈ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఏ టెంపుల్కి లేని ఒక అద్భుతమైన చరిత్ర అయితే ఈ టెంపుల్కి ఉంది. ప్రత్యేకత కూడా ఉంది. ఎలా అంటే మనకు ఈ టెంపుల్ కావేరీ కేఎస్ఆర్ డ్యామ్ ఏదైతే కట్టారో 1909లో, ఆ టైంలో ఈ టెంపుల్ మునిగిపోయిందనమాట. ఈ టెంపుల్ని 12th centuryలోనే కట్టారు. సో డ్యామ్ కట్టిన తర్వాత సబ్మెర్జ్ అయిపోయిందనమాట ఈ టెంపుల్. సబ్మెర్జ్ అయిపోయిన ఆ టెంపుల్ ఒక కన్నడ మూవీలో కూడా దేంట్లో కూడా చూపించారంట. బాగా చూస్తాను, వీలైతే మీకు ఆ క్లిప్ ఇక్కడ ప్లే చేస్తాను వీలైతే. సో ఆ శిథిలాల నుంచి శ్రీహరికోడే అనే వ్యక్తి చూడండి, ఆయనకు మామూలుగా మనం మాట్లాడుకోవడానికి చాలా సింపుల్ విషయంగా అనిపించవచ్చు. ఆయన ఆ శిథిలాలను తీసుకొచ్చి సేమ్ ఆర్కిటెక్చర్తో మళ్ళీ ఇక్కడ ఏదైతే మునిగిపోయిందో టెంపుల్, ఆ టెంపుల్ పాయింట్ దగ్గర నుంచి 500 మీటర్ల దూరంలో మళ్ళీ సేమ్ ఆర్కిటెక్చర్తో ఆ శిథిలాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి రూపాయి కూడా ఆయన పెట్టుకున్నారంట. బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఇంకా టెంపుల్ 1 yearలో కంప్లీట్ అవుతుంది అనేటప్పటికి ఆయన శివైక్యం చెందారు. సో మొత్తం 14 years పట్టింది ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. చూడండి, ఈ మామూలు విషయం అయితే కాదు. సో ఇది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. చుట్టుపక్కల 3 సైడ్లు మనకు కేఎస్ఆర్ డ్యామ్ బ్యాక్ వాటర్స్. అండ్ ఇక్కడ నుంచి మనము ఒక 1.5 kilometer మాత్రం రోడ్ సరిలేదు, అయినా ఓకే. చాలామంది వస్తున్నారు, చూసారు కదా గుడి ఎంత పీస్ఫుల్గా ఉంది. లోపలికైతే కెమెరా అలో లేదు, ఏమన్నా మనము గుడి చుట్టూ చూసుకోవాలి. బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఈ గుడిని, ఈ హిస్టరీ తెలుసుకున్న తర్వాత ఈ గుడిని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు, నేను చూస్తున్నందుకు అయితే వెరీ మచ్ హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంత పీస్ఫుల్గా ఉందో, చుట్టూ బ్యాక్ వాటర్స్, ప్రశాంతమైన వాతావరణం, అక్కడక్కడ బెంచ్లు, ఎంత విశాలంగా ఉందో చూసారా. దీని వెనకాల ఒక వ్యక్తి యొక్క మహాసంకల్పం ఉంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది ఆలయం లోపలి భాగం. నేను సీక్రెట్గా వీడియో తీసింది. మనం ఆలయం లోపలికి అడుగు పెట్టేటప్పుడు అక్కడ సెక్యూరిటీ పర్సన్ మన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి లోపలికి పంపిస్తారు అనమాట. సో లోపలైతే దర్శనం చేసుకోవడం జరిగింది. నాకు వీలైన చోట ట్రై చేశాను. వాళ్ళు వద్దన్నా మనం వదులుతామని మీకు చూపించాలి కదా. సో కొద్దిగా అయితే టెంపుల్ ఎలా ఉంటుంది, గర్భాలయం అనేది అయితే తీశాను, మీరు చూశారు కదా. అండ్ ఇంకొకటి, ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోండి, టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేసి మనకు బుక్లో ఫీడ్బ్యాక్ రాయమన్నారు. అది నాకు కొత్తగా అనిపించింది. అండ్ ఇంకా స్వామివారు అయితే ఒక 4 feet ఉంటారు. మొత్తం నేను వెళ్ళినప్పుడు అలంకరణతో ఉన్నారు, దగ్గ మెరిసిపోతున్నారు. దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. ఇది ఈ ఆలయం వెనుకున్న చరిత్ర. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాము. వాటర్ ఫాల్స్ నుంచి వీలైతే బర్డ్స్ శాంక్చురీ, లేదంటే అది స్కిప్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈరోజు జూకి వెళ్దాం అనుకున్నా. ఈరోజు వీక్లీ హాలిడే అంట, ట్యూస్డే వీక్లీ హాలిడే మైసూర్ జూ. సో అది కూడా స్కిప్ చేయాల్సి వచ్చింది. ఓకే, చలో ఇక. బాలమూరి క్షేత్ర, మనం బృందావన్ గార్డెన్స్ వెళ్ళేటప్పుడు 7 kilometers ముందే మనకి బాలమూరి క్షేత్రం వస్తుంది. 7 kilometers తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్ వస్తుంది అనమాట. అంటే సో మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే ఎంట్రీ ఫీజు కట్టాల్సి ఉంటుంది. బైక్ కి 10 rupees, ఇంకా కార్ కి అయితే 50 rupees. థియేటర్స్ అంతా ఇక్కడే ఉన్నారు.
కాషియస్గా ఉండమని చెప్తున్నాడు చూడండి. చాలా సంఘటనలు జరిగాయంట. క్రొకడైల్ అటాక్స్, సడన్గా వాటర్ ఫ్లో పెరగడము, ఇంకా మనం ఫోటోగ్రఫీ చూసుకునేటప్పుడు స్లిప్ అవ్వడము. సో ఇక్కడైతే కాషియస్గా ఉండమంటున్నారు. యాక్చువల్గా నేను అక్కడ పార్క్ చేయాలి, నేను ఇలా వచ్చాను. సో మనం అక్కడికి వెళ్దాం. సో కొరకల్ రైడ్ పర్ పర్సన్కి 100 రూపీస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది రైడు. సో నైస్. అక్కడ చూసారా చేప ఎంత పెద్దది ఉందో. చేపలు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చేపలు, కూరగాయలు. సో ఇక్కడైతే బాగానే ఉంది. లేడీస్ టాయిలెట్ అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కొంచెం బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అలాగే పాలమూరి, యాదమూరి రెండు అన్నాం కదా. సో యాదమూరి ఇలా ఉండదంట, సేమ్ సిమిలర్గానే ఉంటుంది కానీ ఇంత బాగా అయితే ఉండదు. ఓకే, సేమ్ ఇది చూసినా ఒకటే. అక్కడికి వెళ్ళడం వేసినారు. పైగా అక్కడ మందు బాగా ఎక్కువ, ఇలాంటి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏమీ ఉండవు అనేసి అంటున్నారు. సో ఆ ప్లేస్ని అయితే స్కిప్ చేసేస్తున్నాను. సో ఈ ఫాల్స్ దగ్గర ఉన్న పురాతన శివాలయం లోపలికి చూద్దాం రండి. ఓం నమ శివాయ. సో మనకి టెంపుల్ లోపల నుంచి కావేరీ నది దృశ్యాలు మీరు వీక్షించవచ్చు. ఇక్కడ చూస్తున్నదంతా కావేరీ వాటర్. మనకు బృందావన్ గార్డెన్స్ కేఎస్ఆర్ డ్యామ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వస్తున్న వాటర్ అన్నమాట ఇవి. సో ఇది టెంపుల్ అనమాట. టెంపుల్ ముందుకు వెళ్దాం రండి. సో టెంపుల్ ముందు శివాలయం చూడొచ్చు. ఇంకా ఇక్కడనే మనకు ఫిష్ అవన్నీ దొరుకుతాయి ఫ్రెష్గా. ఇక్కడ చూస్తున్నారు. 2 पीस 150, 2 पीस 150. ये कितना भैया? 100 रुपीस 1 पीस, 8 rupees 1 piece. 8 rupees 1 piece. ఇది 162 piece. 162 piece. 152 piece. 152 piece. ఓకే ఓకే. చూస్తున్నారు కదా, అది మనకు ఒక బోటింగ్ పాయింట్ నుంచి రోడ్డు మీదకి రాగానే ఇవంతా కూడా ఫిష్ స్టాల్స్. చూసారు కదా, అంతకుముందు ఓన్లీ క్రాబ్స్ చూపించాను కదా, అంతా ఫ్రెష్ ఫిష్ లవర్స్కి అయితే, సీ ఫుడ్ లవర్స్కి ఫ్రెష్గా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో రైట్ నౌ నేను ఇప్పుడైతే లలిత్ మహల్ ప్యాలెస్ దగ్గర ఉన్నాను. మీరు ఈ ప్యాలెస్ని చూసింటారు, కేజీఎఫ్ మూవీలో రాకీ బాయ్ నివాసం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని హోటల్గా మార్చేశారు. ఇది మైసూర్ మహారాజా వారు వైస్రాయ్ ఆఫ్ ఇండియా కోసం ఆయన ఆతిథ్యం ఇవ్వడం కోసం కట్టారనమాట. కేజీఎఫ్ మూవీలో రాకీ బాయ్ వైట్ వాష్తో ఎంత దేదీప్యమానంగా వెలుగుతుందో. సో హోటల్గా మార్చినా కూడా విజిటర్స్కి అయితే పర్మిషన్ ఉంది, 100 రూపీస్. ప్యాలెస్ హోటల్. ప్రాణం వాలేనే కలల ప్రపంచంలోన దర్శన. చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయో మైసూర్కి. సిటీ ఆఫ్ ప్యాలెసెస్, శాండిల్వుడ్ సిటీ ఆఫ్ ఇండియా, మహిషాసుర, లలిత్ మహల్ ప్యాలెస్. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం, పైకి అలో లేదు. ద లలిత మహల్ ప్యాలెస్. ఇక్కడ వివరాలు అయితే పొందుపరచడం జరిగింది. అమోఘమైన ఆర్కిటెక్చర్తో ఈ నిర్మాణం 1921లో జరిగింది. లోపలికి అడుగు పెట్టగానే మనకు లెఫ్ట్ సైడ్లో రిసెప్షన్ ఉంది, మీరు పైన చూడొచ్చు. బెల్జియన్ స్టాండర్డ్స్ అంట. అండ్ రైట్ సైడ్లో మనకు లిఫ్ట్ ఉంటుంది, అది ఓన్లీ ఫర్ గెస్ట్స్ కోసమే. లోపలికి వెళ్దాం. చూడండి మనకి ఇక్కడ వరకే పర్మిషను. సో లెఫ్ట్, రైట్ అండ్ అక్కడ స్టైర్స్ ఉన్నాయి కదా, ఇటాలియన్ మార్బల్తో చేసిన స్టైర్స్ అవి. మహారాజా కృష్ణరాజ్ వడియార్ IV ఈ ప్యాలెస్ నిర్మాణం గెస్ట్ల కోసం అయితే నిర్మించారు. గెస్ట్లు అంటే మన వైస్రాయ్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద పెద్ద గెస్ట్ల కోసం అన్నమాట. 1974లో ఈ ప్యాలెస్ని హెరిటేజ్ హోటల్గా మార్చడం అయితే జరిగింది. సో మనము స్టేట్స్కి రైట్ సైడ్ వచ్చామనుకోండి, ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. జస్ట్ లోపలికి వెళ్ళి రెస్టారెంట్ ఎలా ఉందో చూసుకొని అయితే వచ్చేద్దాము. ఇక్కడ తినాలంటే ప్రైస్ ఎక్కువ ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. లోపల చూడండి ఎంత గ్రాండ్ ఏరియాగా ఉంది. అండ్ పైన మీరు చూడొచ్చు స్పెరికల్ డోమ్స్. సో ఇంకా మనకి ఇక్కడ రైట్ సైడ్లోనే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్ ఇటాలియన్ మార్బల్ స్టైర్ కేస్. మనకు అక్కడ వరకే పై వరకే పర్మిషన్ ఉంది. అండ్ మనకి ఇక్కడ ఈ స్టైర్ కేస్కి లెఫ్ట్స్లోనే బాయ్కౌట్ హాల్ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది కూడా ఒక అద్భుతమైన చెప్పాలి.
ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ప్యూర్ వైట్లో మనకు బ్లూ కానీ ఇక్కడ లైట్ గ్రీన్ కానీ, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఎలివేషన్ కోసం పైన మీరు చూస్తున్నారు కదా స్పెరికల్ డోమ్స్, ఇక్కడంతా కూడా ఫంక్షన్స్ జరుగుతాయంట. అండ్ ఇందులో స్పెషల్గా వైస్రాయ్ ఆఫ్ ఇండియా కోసం స్పెషల్ రూమ్ అయితే ఉందంట. సో నేను ఇప్పుడు స్టేర్ కేస్ పైన ఉన్నాను. ఇది ఎండింగ్ పాయింట్. ఆల్రెడీ ఇక్కడంతా గెస్ట్ వెళ్ళేది. మీరు ఆ పైన గ్లాస్ చూస్తున్నారు, అంతా దేవతామూర్తుల బొమ్మలు. సో ఇదేం చూడండి, డోమ్ పైన కూడా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉంది. దీన్ని స్పెరికల్ డోమ్ అంటారు ఎలివేషన్ కోసం. మైసూర్లో ఇది సెకండ్ ప్యాలెస్. సో ఇక్కడ మనం స్టే చేయాలనుకుంటే మినిమం 5,000 పై మాట, 5,000 నుంచి 7,000 వరకు ఉంది. హిజ్ హైనెస్ శ్రీ జయసామ రాజేంద్ర వడియార్. ఇక ఆయన గురించి వివరాలు ఇక్కడ చూడొచ్చు మనం. హిజ్ హైనెస్ మహారాజా కృష్ణరాజ్ వడియార్, ఆయన గురించి మనం ఇక్కడ రైట్ సైడ్ ఆయన ఈ ప్యాలెస్ నిర్మించింది. ఈ మధ్య వచ్చిన కేజీఎఫ్ మూవీనే కాకుండా మన తెలుగులో రాజా విక్రమార్క, మల్లీశ్వరి, ముత్తు ఇలా చాలా హిట్ మూవీస్ అన్ని ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. అక్కడ ఇస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, అది లలిత్ మహల్ ప్యాలెస్. లోపల బై చేసి ఓన్లీ మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నాం. అండ్ మంచిగా కాఫీ ఇచ్చారు, ఒక బిస్కెట్ ఇచ్చారు, దొబ్బేమన్నారు. నెక్స్ట్ మన డెస్టినేషన్ శాండ్ మ్యూజియం. టైమింగ్స్ వచ్చేసి 8 AM to 6:30 PM. అండ్ టికెట్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్. అబౌట్ ద ఆర్టిస్ట్, సో తన గురించి డీటెయిల్గా రాశారు MN గౌరీ గారు అంట. నైస్. సో లోపలికి వెళ్ళి చూద్దాం. స్టార్టింగ్లోనే మీరు వినాయకుని చూడొచ్చు. ఎకో ఫ్రెండ్లీ గణేష్. ఆఫ్టర్ దట్ ఇంటర్నేషనల్ యోగా డే. ఓకే, మోదీ గారు. చాముండేశ్వరి 51 pieces of burnt body part of సతీ శక్తిపీఠ. చాముండేశ్వరి అమ్మవారు, దేవి చాముండేశ్వరి, లాఫింగ్ బుద్ధ అండ్ మైసూర్ దసరా అంబారి. శ్రీ కంఠదత్త నరసింహరాజ వడియార్ అండ్ ద జోడియాక్ వీల్. మహాభారత వార్, కృష్ణ అండ్ అర్జున ఆన్ ద చారియట్. Ancient civilizations. The oldest civilization of the world are Mesopotamia civilization, Egypt civilization, Indus Valley civilization, Chinese civilization, Roman civilization. So civilization, ancient civilization and tribes of the world. Tribes of the world చూడొచ్చు. Ethiopia, Nabut tribe. Marine life and romantic scene. Horror, Islamic culture. Cartoons, Disney characters, Disneyland, vintage car, Christmas and tree, Santa Claus, Christmas tree, wildlife, save wildlife. Okay, good. ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇసుకతో తయారు చేసిన ఈ కళాఖండాలను చూసాం. నెక్స్ట్ పక్కనే ఉన్న షెల్ మ్యూజియం చూద్దాం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సీ షెల్ ఆర్ట్ మ్యూజియం. సో ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్. మనకు ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంటుంది టికెట్ కౌంటర్. శాండ్ మ్యూజియం నుంచి 100 మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ షెల్ మ్యూజియం. చూడొచ్చు ఇక్కడ షెల్స్తో రకరకాల డిజైన్స్. వావ్, అంతా కూడా రంగురంగుల షెల్స్తో. కాదేది కళకు అనర్హం అన్నట్లుంది. గవ్వలతో
ఎన్ని అద్భుతాలు చేశారు చూడండి. See this one. కేథడ్రల్ చర్చ్ అనుకుంటాను, చూడాలి. జై బోలు గణేష్ మహారాజ్కి. వావ్, మైసూర్ సెయింట్ ఫిలోమెనస్ చర్చ్, రైట్. ఎక్కడున్నా మా స్వామి ఆయన కళ అంతే. ఆయన మహారాజ్, ఈశ్వర పరమేశ్వర. అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడే నీ అందరి. ఇవన్నీ కూడా చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఈ షెల్స్తో. సో వీళ్ళకి వచ్చిన అవార్డ్స్ అనుకుంటాను ఇవన్నీ. వాళ్ళ గురించి ఆర్టికల్స్. తాజ్మహల్ చూడండి, హైలైట్గా ఉంది అసలు. అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మ. బ్రూమ్స్టిక్ బోట్. ఏమా అందం భామని భువితో ఏమి సంబంధం. షెల్స్తో తయారు చేసిన ఆర్నమెంట్స్ వచ్చాయి చూడండి. సర్టిఫికెట్స్ ఉన్నాయి ఇక్కడ. సెల్ఫీ పాయింట్ అన్నమాట. మీరు టైమింగ్స్ చూడొచ్చు. 8:30 to 5 PM, ఆర్డర్ టు 75, చైల్డ్ 35. జగన్మోహన్ ప్యాలెస్, ఒకప్పటి రాజభవనం. సో మనము ఎంట్రీ ఇలా వెళ్ళాలి. ఒకప్పటి జగన్మోహన్ ప్యాలెస్ ఇప్పుడు శ్రీ జయ రామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీ అండ్ ఆడిటోరియంగా చేంజ్ అయింది. వెయిట్ ఆర్ట్ గ్యాలరీ. సో ఈ ప్యాలెస్ మనకు మైసూర్ ప్యాలెస్ నుంచి జస్ట్ ఒక 600 అడుగుల దూరంలోనే ఉంటుంది. సో ఇక్కడి నుంచి వచ్చాము, ఇది ఎంట్రన్స్.
ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనేసి అంటున్నారు. అయినా మనం వదులుతామా? ఎట్లా ఓట్లా చూసాం. అక్కడ ఏం లేదు, రాజులు వాడిన వస్తువులు, ఇంకా కొన్ని సంగీత వాయిద్యాలు, ఇంకా పెయింటింగ్స్, ముఖ్యంగా పెయింటింగ్స్, అప్పట్లో పెయింటింగ్స్ అవి చూడొచ్చు. సో చరిత్రలోకి వెళ్ళొచ్చు అనమాట. 3 ఫ్లోర్స్ ఉంది. 3 ఫ్లోర్స్లో కూడా ఇవన్నీ ఆర్ట్ గ్యాలరీ అని ముందే మెన్షన్ చేసినట్లు మొత్తం ఆర్ట్కి సంబంధించినవే అక్కడ ఉన్నాయన్నమాట. నేను చూశారు కదా మీరు. ఎక్కడ మాట్లాడలేకపోయాను. అక్కడ ఏమైనా మాట్లాడాలన్నా అక్కడ వాళ్ళు సార్ తీయకండి అంటుండే సీక్రెట్గా కేసీసీ కెమెరాలు లేని చోట తీయాల్సి వచ్చింది. ఈ ప్యాలెన్స్ 1856లో స్టార్ట్ చేసి 1861లో ఈ ముగింపుకి వచ్చిందనమాట. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో చుట్టేయచ్చు అనమాట. మీకు ఆర్ట్స్ పైన మక్కువ ఉంటే విజిట్ చేయండి. లేదంటే వాళ్ళు వాడిన సంగీత వాయిద్యాలు, కొన్ని కళాఖండ్ రవివర్మ గీసిన కొన్ని చిత్రాలు, సో అలాంటి వాటి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడొచ్చు. లేదంటే ఈ ప్లేస్ స్కిప్ చేసేసేయండి. 30 మినిట్స్ మొత్తం అంతే. ఇది ప్యాలెస్ అంతా తిరగడానికి 3 ఫ్లోర్స్ 30 మినిట్స్ పడుతుంది. వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చెవల పంటివాడ నిలిచిపోయే మనసు ప్రతిసారి. సో హైట్ వచ్చేసి 175 అడుగులు. మనకు ఏరియా పైనుంచి చూస్తే హోలీ క్రాస్ లాగా కనిపిస్తుందంట. అక్కడ లోపలికి వెళ్దాం. ఇలాంటి ఆర్కిటెక్చర్తో నిర్మించిన చర్చిలు ఈ ప్రపంచంలో 3 ఉన్నాయంట: జర్మనీ, న్యూయార్క్ అండ్ మైసూర్. సో ఫస్ట్ బిషప్ ఆఫ్ మైసూర్ అని మెన్షన్ చేశారు 1941 నుంచి 1964 వరకు. అండ్ అలాగే బిల్డర్ ఆఫ్ సెయింట్ ఫిలోమినస్ చర్చ్ మైసూర్. This foundation stone of Saint Philomena's Church was laid by His Highness Sri Krishnarajendra Wadiyar Bahadur IV, Maharaja of Mysore, 1933. సో చర్చ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు. మాటనేది లేదు, భాషనేది లేదు, చూపు భాషనకు చాలు. దిస్ సైడ్ వ్యూ. నిన్ననేమో కల్లోనా నీ నవ్వే మీరు చూస్తున్నది చర్చ్ బ్యాక్ సైడ్. చూసాకే ప్రాణం వాలనే కలల ప్రపంచంలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చెప్పల్ స్టాండ్ 10 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.